రా మీనాక్షి. నిన్ను దక్కించుకోవడం కోసం ఇంత చేసిన వాణ్ణి అంత తేలిగ్గా వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు? వదిలిపెట్టను. అబ్బా, నేను చెప్పేది నిజమండి. కావాలంటే మీరు చూద్దరు గాని. రండి రండి. నువ్వంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు మీనాక్షి. అలాగే నేనంటే నీకు ప్రాణం. మరెందుకు ఇలా చేస్తున్నావో, ఎందుకింత ఈగోతో ప్రవర్తిస్తున్నావో అర్థం కావట్లేదు మీనాక్షి. జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి, కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి. నిన్ను దాచే నిలిచేనా ప్రేయసి, నలువైపుల నల్లని చీకట్టే ఎదురొస్తూ ఉన్నా, అనుగా పనిపాదం దూరంతో పోరాడుతూ ఉన్నా, కనుపాపకి ఉప్పని కన్నీరే తెరవేస్తూ ఉన్నా, ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ ఉన్నా. జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి. అభిగారు, ఒక్క నిమిషం. ఏమైందండి? ఏం లేదండి. మామూలుగా అయితే ఆయన చాలా మంచివారు. లేనిపోని అనుమానాలతో ఆయన మనసులో విషం నింపారు. దానివల్ల అనవసరంగా ఆయన మీ మీద కోపాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఆ కోపం మరింత పెరిగే ప్రమాదం ఉంది. అప్పుడు మనం నిజం చెప్పే ఛాన్స్ కాదు కదా, అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. అందుకని మీరింట్లోకి రాకపోవడం మంచిదన్నది నా అభిప్రాయం. అభిప్రాయం కాదండి, చాలా మంచి ఆలోచన. త్వరగా కృషి గారికి నిజం చెప్పేయాలని హడావుడిలో పడిపోయి అసలు ఈ విషయాన్ని ఆలోచించలేకపోయాను. గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అండి. మీనాక్షి గారు, ఈ ఫోన్ తీసుకోండి. జాగ్రత్త అండి. అలాగేనండి. ఇదొచ్చిందేంటి? ఆ రేంజ్లో వార్నింగ్ ఇచ్చినా సరే వచ్చిందంటే దీని ధైర్యం ఏంటి? అసలు ఏ ఆలోచనతో వచ్చి ఉంటుంది?
కొంచెం మాట్లాడాలి. తప్పు చేశానండి. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం గొడవలతో మొదలైతే అది మంచి స్నేహంగా మారుతుందంటారు. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య పరిచయం గొడవతో మొదలైతే అది ప్రేమగా మారుతుందంటారు. అదే ఇద్దరు ప్రేమికుల మధ్య గొడవ జరిగితే ఆ బంధం విడదీయలేనంత బలంగా మారుతుందంటారు. ఈ 3 దశలు మనిద్దరి జీవితాల్లో ఉన్నాయి. మీరు మీ పరిస్థితి నుంచి తప్పించుకోవటానికి నా మెళ్ళో తాళి కట్టారు. అది నేను కల్లో కూడా ఊహించలేని విషయం అండి. ఎందుకంటే అప్పటిదాకా నన్ను మీరు ప్రతి క్షణం ఒక శత్రువులా చూసేవారు కాబట్టి. నేను దాన్ని నిజమని చెప్పి నమ్మటానికి ఎంత టైం పట్టిందో నాకు మాత్రమే తెలుసు. నిజమని నమ్మి అది అభిమానించే టైంకి అది నిజం కాదని మీరా తాళిని తెంచేశారు. కేవలం తాళిని మాత్రమే తెంచగలిగారండి. కానీ మీతో నా మనసుకి ముడిపడి ఉన్న బంధం మాత్రం అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఇష్టంతో పడినా అయిష్టంతో పడినా మెళ్ళో 3 ముళ్ళు పడితే ఏ ఆడపిల్లైనా సరే అతనే భర్తగా బతుకుతుంది కాబట్టి. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ తర్వాతే అర్థమైంది ఆ బంధంలో ఏదో శక్తి ఉందని, అది జన్మ జన్మలకి ముడి వేస్తుందని. ఆ ముడిలో ఎంత బలం ఉందంటే మీరే నా ప్రాణం, నా ప్రపంచం, నా సర్వస్వం అయిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరే నా ఊపిరండి. అందుకే మన మధ్య ఏం జరిగినా, ఎన్ని గొడవలొచ్చినా సరే మీరే నా భర్తగా బ్రతుకుతున్నాను. నా మెళ్ళో తాళి లేకపోయినా సరే మీరే నా భర్త అని నమ్మాను. నేనెక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా, ఆఖరికి మీ నుంచి విడిపోయినా సరే మీ భార్యగానే బ్రతుకుతాను, మీ భార్యగానే చనిపోతాను. మీ ప్రేమని పొందటం కోసం, మీ నుంచి భార్య అనే హోదాని పొందడం కోసం మీతో పోరాడాను, గొడవ పడ్డాను. ఎలాగైనా సరే చివరికి సాధించుకున్నాను. నేను మిమ్మల్ని ఎంత ప్రేమించానో అంతకంటే ఎక్కువ ప్రేమని, కొన్ని జన్మలకి సరిపడా ప్రేమని కేవలం కొన్ని రోజుల్లోనే మీరు నాకు పంచారండి. ఏ భర్త భార్య కోసం ఇంతలా ఆరాట పడడేమో అన్నంత తపనని మీలో చూశాను. చాలు అనుకున్నాను. ఈ జీవితానికి ఈ ప్రేమ చాలు అనుకున్నాను. కష్టాలన్నీ తీరిపోయినట్టే, ఇక జీవితాంతం సంతోషంగా ఉన్నట్టే అని
ఎంతో ఆరాటపడ్డాను. కానీ అంతలోనే మళ్ళీ సమస్యలు. వాటన్నిటినీ దాటుకుని ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళి తిరిగి మళ్ళీ కలిశాం. ఆనందంగా పెళ్లి పీటల దాకా వచ్చాం. ఆ క్షణంలో కూడా మళ్ళీ గొడవలు. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి అందరిలాగే నన్ను నిందించాడేంటి అని ఆ బాధలో పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయానే తప్ప నా కోసం, నా ఆనందం కోసం, నన్ను లైఫ్ లో హ్యాపీగా చూసుకోవటం కోసం ఎంతో ఆరాటపడిన వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడారు అని కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయాను. అది ముమ్మాటికి నా తప్పే. నేను మాత్రమే కాదండి, మీరు కూడా ఆలోచించలేకపోయారు. మీనాక్షి ఏం చేసినా ఆలోచించే చేస్తుంది, కరెక్ట్ గానే చేస్తుంది అని నమ్మిన మీరు యాటిట్యూడ్ విషయంలో ఎందుకు ఇలా చేసిందని ఆలోచించలేకపోయారు. అలా మనిద్దరం ఒక్క క్షణం ఆలోచించి కొంచెం సేపు మాట్లాడుకోగలిగి ఉంటే ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ నరకం ఓ అందమైన స్వర్గంలా ఉండుండేదండి. ఏమండి, ఇప్పటిదాకా మనిద్దరి ప్రయాణంలో చాలా సమస్యలొచ్చాయి, చాలా గొడవలు జరిగాయి. కలిసిన ప్రతిసారి విడిపోతూనే ఉన్నాం. అలా చాలా సార్లు జరిగాయి. ఇవన్నీ దురదృష్టం కొద్దో లేకపోతే విధి ఆడిన నాటకం వల్ల కాదండి. అవునండి, ఒక దుష్ట గ్రహం ఆడిన నాటకం వల్ల. విడిపోయిన ప్రతిసారి మనల్ని కలిపింది మన మధ్య ఉన్న బలమైన ప్రేమ అయితే, అలా విడిపోవడానికి కారణం మాత్రం ఒక నమ్మక ద్రోహి. ఆ నమ్మక ద్రోహి చేసిన మోసం కుట్ర వల్లే మన పెళ్లి ఆగిపోయింది, మన మధ్య గొడవ జరిగింది. ఆ నమ్మక ద్రోహి ఎవరో కాదండి, మీ అన్నయ్య బలరాం. అవునండి, యాడ్ షూట్ కి సంబంధించి మోడల్ ఫోటో మార్చి ఆ ప్లేస్ లో నా ఫోటో పెట్టింది బలరామే. ఆ సోము చేత అబద్ధం చెప్పించింది కూడా అతనే. అంతేకాదండి, ఆ రోజు కళ్యాణ మండపంలో అందరి ఫోన్స్ కి మెసేజ్ రావడానికి కారణం కూడా అతనే. ఇదంతా కేవలం అతని కుట్ర. లేకపోతే 10 నిమిషాల క్రితం జరిగిన షూటింగ్ వీడియో బయటకెలా వస్తుంది చెప్పండి? పైగా అందరికీ ఒకేసారి, అందులోనూ
మండపంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలా వస్తుంది చెప్పండి? మన పెళ్లిని చెడగొట్టడం కోసం ఒక పక్క ప్లాన్ తో ఇదంతా చేశాడు అతను. మీనాక్షి, నువ్వు చెప్పేది నిజమా? నాకంతా షాకింగ్గా ఉంది. బలరాం అలా చేశాడంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. కొన్ని నిజాలు నమ్మటానికి భరించటానికి చాలా కష్టంగా ఉంటాయండి. ఏ నిజం కూడా అలాంటిదే. కానీ ఒక్కసారి అతని గతం గురించి, గతంలో అతను మీకు చేసిన దుర్మార్గాల గురించి ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతోంది అతను ఏంటన్నది, ఎలాంటి వాడు అన్నది. అయినా బలరాం పూర్తిగా మారిపోయాడు కదా, అందరితో అభిమానంగా ఉంటున్నాడు కదా, పైగా మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. అలాంటి వాడు ఇలాంటి పని చేశాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అయినా మన మధ్య గొడవ పెట్టి మనల్ని నిలగొట్టాల్సిన అవసరం బలరాంకే ఉంది. ఈ విషయం గురించి చెప్పాలంటేనే అసహ్యంగా ఉంది. ఒళ్ళంతా కంపర వేస్తోంది. పైకి మనందరి ముందు మంచి వాళ్ళ ఉండే అతని మనసులో ఎంత నీచమైన ఆలోచన ఉందంటే, అంటే నాకు ఎంత ఇష్టమో అంత మోజు మీనాక్షి. నీ మీద మోజు తీర్చుకునే రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఎందుకోసమేనండి. మీ కోపం ఏ స్థాయిలో ఉంటుందో, దానివల్ల పరిస్థితులు ఎంత దూరం వెళ్తాయో ఊహించాను కాబట్టే ఆ రోజు ఈ నిజాన్ని చెప్పలేదు. అతని పాపాన అతడు పోతాళ్లే అని క్షమించి వదిలేశాను. కానీ ఎప్పటికీ మృగంలా వెంటాడుతున్నాడు. అందుకే అలాంటి నీచుణ్ణి క్షమించడం కంటే పాపం మరొకటి లేదని అతని నిజ స్వరూపాన్ని మీకు చెప్తున్నాను. ఈ రోజుతో నీ పాపం పండింది. నువ్వేంటో, నీ నిజ స్వరూపమేంటో, మా పెళ్లి నాపటానికి నువ్వు ఎన్నెన్ని ప్లాన్లు చేశావో అన్ని ఆయనతో చెప్పేశాను. ఇందాక నువ్వు నా దగ్గరకొచ్చి ఏం మాట్లాడావో, ఎంత నీచంగా మాట్లాడావో మొత్తం రికార్డ్ చేసి తీసుకొచ్చాను.